నమస్తే. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే, గడిచిన 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనంతపురంలో 41 డిగ్రీలు గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరోగ్యవరంలో 22 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను నమోదు కావడం జరిగింది. ఇక వర్షపాతం చూసినట్లయితే, గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల నమోదు కావడం జరిగింది. గరిష్టంగా అనకాపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే, నిన్నటి రోజున ఉన్నటువంటి ద్రోణి ఈరోజు కూడా నార్త్ వెస్ట్ రాజస్థాన్ నుండి మధ్య మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. అలాగే దక్షిణ రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇంకొక నిన్నటి ద్రోణి ఈస్ట్ మధ్యప్రదేశ్ నుండి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, మరత్వాడ, ఉత్తర కర్ణాటక వీటి మీదుగా కొనసాగుతూ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉన్నటువంటి ఈ ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించబడింది. సో వీటి ఫలితంగా రాబో రోజులకు మనకు వాతావరణ సూచన గమనించినట్లయితే, రాబో 7 రోజులు కూడా మనకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు మనకు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాబో 5 రోజులు కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా ఈ రాబో 3 రోజులు కూడా మనకు గరిష్టంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత డే 4, డే 5 4వ రోజు, 5వ రోజు మనకు 30 నుండి కొద్దిగా తగ్గి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే, కోస్తాంధ్రప్రదేశ్లో రాబో 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పెద్ద గణనీయమైనటువంటి మార్పు లేదు. అలాగే రాయలసీమలో రాబో 4 రోజులు చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు పెద్ద గణనీయమైనటువంటి మార్పు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వాతావరణ విశేషాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈదురుగాలులు ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా మనకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో బలంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ గాలులకి మనకు అనుకున్నటువంటి సందర్భాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎండిపోయిన చెట్లు కానీ లేదా రోడ్డు పైన ఉన్నటువంటి చెట్లు కానీ పడిపోయే అవకాశం ఉంది. ఎండిపోయినటువంటి కొమ్మలు కూడా విరిగిపోవడానికి అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు కానీ, కరెంటు స్తంభాలు కానీ నెలకొరగటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు, మరి ముఖ్యంగా రైతు కూలీలు, దైనందిన కూలీలు, సాధారణ ప్రజలు కూడా ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. ఉరుముల మెరుపులు రాబో 5 రోజులు కూడా మనకు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రైతు కూలీలు, దైనందిన కూలీలు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉరుముల మెరుపులు సంభవించే సందర్భంలో చెట్టు కిందికి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.